యూత్ యూత్ ఎక్కువ ఇలాంటి ట్రాప్స్లో ఎలా పడతారు? అంటే వాళ్ళు బాగా చదువుకున్న వాళ్ళు, కొంచెం టెక్నాలజీ ఐడియా ఉండి కూడా ఇట్లాంటి ట్రాప్స్లో ఎలా పడతారు అసలు వాళ్ళు? ఇందాక రాజీ మీకు చెప్పాను, మన ఆశ మన ఆశ పెట్టుబడి వాళ్ళకి. ఓకే. సో ఇట్స్ నాట్ లైక్ యూత్ పడుతున్నారు అని కాదు, మిడిల్ ఏజ్ వాళ్ళు పడుతున్నారని కాదు, ఓల్డ్ ఏజ్ వాళ్ళని పడుతున్నారని కాదు, అందరూ ఈక్వల్గా పడుతున్నారు. ఎటువంటి ట్రాప్ అన్నదే ట్రాప్లలో తేడా, అంతే తప్పితే ట్రాప్లో పడుతున్నారు. సో ఎక్కడ పడుతున్నారు అంటే వాళ్ళ ఇన్వెస్ట్మెంట్ కేవలం మన ఆశ. ఓకే. అండ్ ఆశతో పాటు ఇంకొక ఆస్పెక్ట్ మేమేం చూసామంటే కొంచెంలో కొంచెం స్పేర్ డబ్బు ఉన్నవాళ్ళు. అంటే ఇన్ ద సెన్స్ లైక్ ఎగ్జాంపుల్ మాత్రమే ఒక 10,000 సంపాదిస్తున్నారు, దానిలో 2,000 సేవ్ చేస్తున్నారు. ఆ 2,000 నాకు ఇంకొక 2,000 ఎందుకు ఆ 2,000 నాకు ఎర్న్ చెయ్యదు అన్న థాట్ ఉన్నవాళ్ళు ఈ ట్రేడింగ్స్ అండ్ వాటిలలో పెట్టి మోసపోతున్నారు. సో ఇట్స్ నాట్ ఎ వెరీ బ్యాడ్ థాట్. అంటే ఆలోచన చెడ్డది కాదు, ఆలోచన కరెక్టే, కానీ మీరు ఎంచుకుంటున్న ప్లాట్ఫామ్ కరెక్ట్ కావాలి. సో జస్ట్ దట్ కొంచెం ఈ ట్రేడింగ్ వీటిలలో వెళ్ళి ట్యాక్సెస్ కానీ ఇవి కానీ అవాయిడ్ చేయొచ్చు అని అనుకునే దానికంటే అని అనుకొని వీళ్ళకి ట్రాప్ అవుతున్నారు. అదే బ్యాంక్స్ అండ్ ప్రాపర్గా కనుక మనం చేస్తే మనకి ఇన్కమ్ వచ్చిన దాని మీద ట్యాక్స్ కట్టాలి, కడదాము, మొత్తం అయితే సేఫ్ ఉంటుంది కదా. సో అట్లా వెరిఫైడ్ ప్లాట్ఫామ్స్ని ఎంచుకుంటే ఈ ఐడియా తప్పు కాదు. అండ్ రెండోది యూత్ ఎందుకు పడుతున్నారు అని అంటే యూత్ మేజర్గా మనకి ఇప్పుడు కొంచెం జాబ్ మార్కెట్ తక్కువ ఉంది. సో ఈ జాబ్ మార్కెట్ తక్కువ ఉండేసరికి యూత్ని జాబ్స్ అన్న పేరుతోటి ప్రలోభపరుస్తున్నారు. ఓకే. సో అందుకని కూడా యూత్ మనకి ఎక్కువ పడుతుంది. ఓకే. ఒక సైబర్ క్రైమ్ కేసు మీ దగ్గరికి వస్తే మీరు ఇన్వెస్టిగేషన్ ఎక్కడి నుంచి స్టార్ట్ చేస్తారు? సో సైబర్ క్రైమ్ కేసెస్ మన దగ్గరికి రాగానే, విక్టిమ్ రాగానే ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ మనం 1930 అంటే మనం బయట కూడా అడ్వర్టైజ్ చేస్తుంది అదే. ఫస్ట్ మీకు సైబర్ క్రైమ్ అని మోసం అయింది అని అనిపించగానే 1930కి ఫోన్ చేయండి అని అంటున్నాం. ఇది NCRP అని నేషనల్ క్రైమ్స్ పోర్టల్, సైబర్ క్రైమ్ ఇన్వెస్టిగేషన్ పోర్టల్. NCRP పోర్టల్కి ఫోన్ చేయండి అని కూడా మనం మూవ్ చేస్తున్నాం. సో 1930 ఫోన్ చేయగానే వాళ్ళు వచ్చినాక NCRP పోర్టల్ అని ఉంటుంది మనకు. ఆ పోర్టల్లో డీటెయిల్స్, ఏ బ్యాంక్స్కి డబ్బులు పంపించాము ఇవన్నీ చేస్తే మనకి సెంట్రలైజ్డ్ నుంచే మనీ ఎక్కడికైతే ఏ బ్యాంక్స్లో మనం డిపాజిట్ 10 లక్షలు కూడా చేయొచ్చు, ఒకసారి 10 రూపాయలే ఉండొచ్చు, ఒకసారి ఏమీ కూడా ఉండకపోవచ్చు, బట్ ఉన్న డబ్బులు మాత్రం బ్లాక్ చేసి పెడతారు. అవి వాళ్ళని విత్డ్రా చేయనీయకుండా చేసి పెడతారు అనమాట. సో అక్కడి నుంచి మనకి మన వర్క్ అంటూ మొదలవుతుంది. ఓకే. సో దాని తర్వాత కమ్స్ ఇన్ టెక్నాలజీ. అసలు వాళ్ళు ఏ ఫోన్స్ వాడారు, ఎట్లా వేసారు, ఏ సిస్టమ్స్ వాడారు, ఆ బ్యాంక్స్ నుంచి ఆ అకౌంట్స్ ఎవరు, ఇట్లా వీ స్టార్ట్ వర్కింగ్ అవుట్.